Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే ఏంటి? సో అబ్నార్మల్ తెలుసుకునే ముందు నార్మల్ బ్లీడింగ్ చూద్దాం. సో నార్మల్ బ్లీడింగ్ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టు 3 to 5 days బ్లీడింగ్, 10 to 12 ప్యాడ్స్ వాడడము, 80 ml బ్లడ్ లాస్, సైకిల్ ఎవ్రీ 21 to 35 days, ఇవన్నీ నార్మల్. సో దీంట్లో ప్యాటర్న్ ఏది చేంజ్ అయినా కూడా అబ్నార్మల్ బ్లీడింగ్ ఎక్కువ అవడం, లేకపోతే క్లాట్స్ పాస్ అవ్వడం, పెయిన్ రావడం, మంత్కి 2 రావడం, లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, మోర్ దాన్ 12 to 15 ప్యాడ్స్ వాడడం, ఇవన్నీ అబ్నార్మల్ బ్లీడింగ్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ నెగ్లెక్ట్ చేసామంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు అనీమిక్ అయిపోతారు. బ్లడ్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ తగ్గిపోవడం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావడం, అంత సీరియస్ థ్రెట్స్ ఉంటాయన్నమాట. సో ఎవరెవరికి మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ జనరల్గా చూద్దాం. ఫస్ట్ మెనార్కి అప్పుడే డేట్ స్టార్ట్ అవుతుంది కదండి, వాళ్ళకి జనరల్గా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటుంది. రెగ్యులర్గా వస్తుంది, స్పాటింగ్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ అవుతుంది, కొంతమందికి మంత్లో 2 సార్లు వస్తుంది. సో దీన్ని ఫిజియలాజికల్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ 18 years వరకు హెచ్పివి యాక్సిస్ ఇమ్మెచ్యూర్ ఉంటుంది కాబట్టి ఇలా డిస్టర్బెన్సెస్ అన్ని నార్మల్ అనమాట. కానీ ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవాలి. సో అలాగే వదిలేస్తే నేను చెప్పినట్టు అనీమియా, హార్ట్ ఫెయిల్యూర్ ఇవన్నీ ప్రెసిపిటేట్ అవుతాయి. ఇంకొంతమందికి రియల్గా ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, సర్వీక్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, వెజనలో ప్రాబ్లం ఉండొచ్చు, ఓవరీస్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇట్లా గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటాం, లేదంటే ఎండోమెట్రియోసిస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎండోమెట్రియోసిస్ అంటాం, లేకపోతే అడినోమయోసిస్, యుట్రైన్ క్యాన్సర్, పాలిప్స్, ఎండోమెట్రియల్ సాఫ్ట్ గ్రోత్స్ అంటాం. సో ఇవి ఉన్నా కూడా ఎక్సెస్ బ్లీడింగ్, పెయిన్, క్లాట్స్ వీటితో ప్రజెంట్ అవుతారు. తర్వాత సర్వీక్స్, సేమ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్, సర్వైకల్ పాలిప్స్, సర్వైకల్ క్యాన్సర్ ఏమున్నా కూడా అబ్నార్మల్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. తర్వాత వెజినల్ గ్రోత్, వెజినల్ క్యాన్సర్, వీళ్ళు కూడా అబ్నార్మల్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. ఇంకొన్ని ఓవరీ క్యాన్సర్స్ ఉంటాయి. సో ఓవరీ క్యాన్సర్స్ కూడా కొన్ని ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దాని వల్ల కూడా ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్కెన్ అయ్యి వాళ్ళు కూడా ఎక్సెస్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. సో ఇవన్నీ మనము అబ్నార్మల్ బ్లీడింగ్తో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో టెస్ట్లు ఎలా ఉంటాయి? సింపుల్ టెస్ట్, ట్రాన్స్ వెజినల్ అల్ట్రాసౌండ్ చేస్తే గర్భసంచి ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి మనం జనరల్గా మనము చూస్తామన్నమాట. ఇంకేదైనా రియల్గా ప్రాబ్లం ఉంది అంటే మనం హైయర్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేయాలి, లైక్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ అలా అడ్వైస్ చేస్తాం. గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉందంటే హిస్టరోస్కోపీ అడ్వైస్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఏదైనా హార్ట్ ప్రాబ్లం వల్ల కానీ ఇంకేదైనా బ్లడ్ థిన్నర్స్ అంటాం, ఎకోస్పిన్ వాడుతూ ఉంటారు, క్లోపిడోగ్రిల్ వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా మెడికేషన్స్ వాడుతున్నారా, అవి ఏమైనా డోస్ తగ్గించుకోవచ్చు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనం కాజెస్ చెప్పుకున్నట్టు ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది దాన్ని మనం టార్గెట్ చేస్తాం. కొంతమందికి సర్జరీ అడ్వైస్ చేస్తాం, కొంతమందికి మెడిసిన్స్ అడ్వైస్ చేస్తాం. సో ఇంకొంతమందికి ఏవైతే ఎకోస్పిన్ అలాంటి వాటికి డోస్ తగ్గించమని అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.